వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ రిడక్షన్ ఫార్ములాలోని 3 ప్రాబ్లం చేద్దాం. ఒకటి కాసు, రెండోది కాటు, మూడోది కొసికెంట్. సో ఆల్రెడీ ఫస్ట్ వీడియో రిలీజ్ చేశాను, దాంట్లో సైను, సీకెంటు, ట్యాన్ ఉన్నాయి. ఇది సెకండ్ పార్ట్. సో ఇక్కడ మనకి ప్రీవియస్లో ఎక్కువ సార్లు కాసు, కాటు అడుగుతున్నాడు, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనకి గివెన్ డేటాలో చూడండి, ఇఫ్ ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ ఇచ్చాడు. దీన్ని ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఒకసారి చూడండి, ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాస్ పవర్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్, ఇది గివెన్ డేటా. దీని నుంచి ఇంటిగ్రల్ కాస్ పవర్ n-1 ఇంటూ కాస్ పవర్ 1 ఇంటూ డిఎక్స్గా రాయొచ్చు. కాస్ పవర్ n ఇంటూ డిఎక్స్ ఎందుకంటే చూడండి, ఈ రెండింటికి బేస్ ఈక్వల్గా ఉంది అంటే పవర్లు యాడ్ చేయొచ్చు. -1 + 1 క్యాన్సిల్ అయిందంటే అగైన్ మళ్ళీ కాస్ పవర్ n వస్తుంది, కాబట్టి దీన్ని ఇలా రాయొచ్చు. తర్వాత దీన్ని u అనుకోండి, దీన్ని v అనుకోండి. ఇంటిగ్రల్ uv ఫార్మ్ రాద్దాం. ఇంటిగ్రల్ uv ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములా u ఇంటూ ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d బై డిఎక్స్ ఆఫ్ u ఇంటూ ఇంటిగ్రల్ v dx ఇంటూ హోల్ డిఎక్స్. సో ఈ ఫార్ములా చూడంగానే డిఫరెంట్గా ఉంది, ఎలా గుర్తుపెట్టుకోండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం రాయాల్సిన యూవీలో ఇదిగో యూని బయటకు తీసేయండి. ఏం మిగిలింది మనకి? ఇంటిగ్రల్ వీడిఎక్స్, అదే రాశాను. ఇంటిగ్రేషన్ వేయండి. ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి, యూ ఉంది, వి ఉంది. ఫస్ట్ దానికి డి బై డిఎక్స్ వేయండి, రెండో దానికి ఇంటిగ్రేషన్ వేయండి. ఈ ఫస్ట్ రాసిన ఇంటిగ్రల్కి డిఎక్స్ రండి. ఫార్ములా గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్. సో ఇక్కడ రాద్దాం మనం, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ రాద్దాం ఇదంతా ఏంటి మనకి ఐఎన్. ఓకే, ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు యూ అంటే ఏం రాద్దాం మనకి? కాస్ పవర్ n-1 ఇంటూ ఎక్స్, కాస్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ ఎంత అవుతుంది మనకి? డిఎక్స్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్. సో మనకి యూ కావాలి, కాస్ ఎక్స్ అంటే కాస్ పవర్ n-1 ఇంటూ ఎక్స్, నెక్స్ట్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, ఈ మొత్తానికి మళ్ళీ హోల్ డిఎక్స్ ఇంటూ డిఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది మనకి? సైన్ ఎక్స్ మైనస్ ఇక్కడ చూద్దాం ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్, ఇక్కడ యూ ప్లేస్లో కాస్ పవర్ n-1 రాశాను, వి ప్లేస్లో కాస్ ఎక్స్ రాశాను. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ పవర్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఉంది, ఎక్స్ పవర్ ఎన్ అంటే ఫార్ములా ఏంటి? ఎన్ ఇంటూ కాస్ పవర్ n-1. ఓకేనా? చూడండి, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1. మరి ఇది ఎక్సా? ఎక్స్ కాదు. ఎక్స్ అనుకున్నామంటే దాన్ని మళ్ళీ చేయాలి తిరిగి, కాబట్టి ఏం చేద్దాం? డి బై డిఎక్స్ ఆఫ్ ఎంత అవుతుంది? కాస్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది మనకి? సైన్ ఎక్స్. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ ఇంటూ ఈ టోటల్గా హోల్ డిఎక్స్. ఓకే, ఇంటూ డిఎక్స్ వచ్చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇది కాస్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎంత అవుతుందమ్మా? సైన్ ఎక్స్ మైనస్ దీనిలో కాన్స్టెంట్ ఏముంది? n-1 బయట రాస్తున్నా. n-1 బయట రాస్తే ఇంటిగ్రల్ కాస్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్. సో ఇక్కడ రాస్తున్నా, డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ ఎంత ఉంది ఇక్కడ? సైన్ ఎక్స్ ఇంటూ హోల్ డిఎక్స్. ఓకే, రాశాను. ఇక్కడ చూద్దాం, దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ n-1 ఇంటూ ఇక్కడ చూద్దాం, ఈ మైనస్ కలిపి దీన్ని ప్లస్ రాసేస్తున్నాను. ఓకే, మిగిలిపోయినంత మనకి ఇంటిగ్రల్ కాస్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటిగ్రల్, ఈ మైనస్ పోయింది మనకి, మిగిలిపోయింది సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. ఈ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు? సైన్ స్క్వేర్ ఎక్స్. ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ మనం ఏం రాయొచ్చు? మనం 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. గుర్తుపెట్టుకోవాలి, సైన్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్, ఈ మైనస్ వేసి ప్లస్ చేశాను. ఇక్కడ మిగిలింది సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. ఈ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్. సైన్ స్క్వేర్ ఎక్స్ని ఏం రాయొచ్చు మనం? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాశాను. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ నుంచి చూడండి, ఈ టర్మ్ మొత్తం ఒకటి, 1 ఒకటి, ఈ టర్మ్ మొత్తం ఒకటి. సో ఇప్పుడు నేను మల్టిప్లై చేసేటప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ ఈ టర్మ్ ఇంటూ 1 అంటే ఎంత రాయాలి? n-1
ఇంటిగ్రల్ కాస్ పవర్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ డిఎక్స్. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది మనకి మైనస్ n మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ ఇది ప్లస్ ఇంటూ మైనస్ ఎంత ఉందా మనకి ఇక్కడ కాస్ పవర్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ కాసు స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే రైట్. నెక్స్ట్ వన్ ఏం చేద్దాం చూడండి. దట్ ఇంప్లైస్ ఏ మిగిలిందిరా మనకి IN ఈజ్ ఈక్వల్ టు కాస్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎంత ఉంది సైన్ ఎక్స్. నెక్స్ట్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ కాస్ పవర్ n. ఇది చూడండి కాస్ పవర్ n ఉంటే IN రాస్తున్నాం. మరి కాస్ పవర్ n మైనస్ 2 ఉంటే ఏం రాయొచ్చు మనం IN మైనస్ 2 రాయాలి. n ఉంటే కాస్ పవర్ n, మరి n మైనస్ 1 ఉంటే n మైనస్ 1. సో n మైనస్ 2 ఉంది కాబట్టి ఏం రాశాను నేను IN మైనస్ 2 మైనస్ n మైనస్ 1 ఇంటూ ఇక్కడ చూడండి ఈ మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. మనకి మిగిలేది ఇంటిగ్రల్ కాస్ పవర్ n. ఈ మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది అంటే IN. ఓకేనా IN. ఈ IN ఇటు తీసుకొచ్చేయండి అమ్మా. IN ఈజ్ ఈక్వల్ టు IN నెక్స్ట్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ IN దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ IN మైనస్ 2. ఈ రెండిట్లో IN కామన్ తీసేయండి. IN కామన్ తీస్తే ఎంత ఉంటుంది 1 ప్లస్ n మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ పవర్ n మైనస్ 1 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ IN మైనస్ 2. ఇది క్యాన్సిల్. అక్కడ మిగిలిపోయింది ఎంత మనకి n. సో నేను ఫైనల్గా రాస్తున్నా IN ఈజ్ ఈక్వల్ టు ఈ n ఇటు మూవ్ చేస్తున్నా అంటే ఎంత అవుతుంది మనకి 1/n ఇంటూ కాస్ పవర్ n మైనస్ 1 ఇంటూ ఎంత అవుతుంది మనకి ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ ఈ n ఇటు కూడా వస్తుంది n మైనస్ 1/n ఇంటూ IN మైనస్ 2. మనం ప్రూవ్ చేయాల్సిందే చూడండి ఒకసారి వాడు ప్రూవ్ చేయమన్నది ఇదే కదా. ఓకే సెకండ్ ప్రాబ్లం చూద్దాం మనం. సెకండ్ ప్రాబ్లం ఏంటి అబ్టైన్ రిడక్షన్ ఫార్ములా కాట్ చూద్దాం. ఈ కాట్ కూడా చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఇక్కడ చూద్దాం మనకి IN ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాట్ పవర్ nx dx దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాట్ పవర్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ కాట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ రాయాలి. కాట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ గుర్తుపెట్టుకోండి. సైను కాసుకు మాత్రమే n మైనస్ 1 రాయాలి. మిగిలిన 4 ఫంక్షన్ టాన్ కాట్ సీకెంట్ కొసీకెంట్ 4కి n మైనస్ 2తో సపరేట్ చేస్తాను. ఓకేనా n మైనస్ 2తో ఈ n మైనస్ 2 అయితే ఇక్కడ చూడండి కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మనకి ఫార్ములా గుర్తుండాలి. నెక్స్ట్ కాట్ స్క్వేర్ కావాలి అంటే కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు కాట్ స్క్వేర్ ఎక్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాట్ స్క్వేర్ ఎక్స్ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాట్ పవర్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ కాట్ స్క్వేర్ అంటే ఏమి రాయించరా మనం కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్. కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్. ఓకే మల్టిప్లై చేస్తున్నాను దట్ ఈజ్ ఈక్వల్ టు దీంతో మల్టిప్లై చేయండి రా ఇంటిగ్రల్ కాట్ పవర్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ కాట్ పవర్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే క్లియర్. ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ ఒక f ఆఫ్ ఎక్స్ అనేది కాట్ ఎక్స్ అని తీసుకున్నాను అనుకుందాం. f డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. మైనస్ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్. నేను ఇక్కడ రాయాల్సిన ఫార్ములా ఏంటి అంటే ఇంటిగ్రల్ f ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n ఇంటూ f డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ రాస్తే ఫార్ములా ఏం రాయొచ్చు f ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ ఈ ఫార్ములా రాయాలి. n ప్లస్ 1/n ప్లస్ 1. సో దీనికి చూద్దాం మనం. దట్ ఇంప్లైస్ ఒకసారి చూద్దాం. ఇది f ఆఫ్ ఎక్స్ అంటే ఇదిగో ఈ కాట్ ఎక్స్ మనకి f ఆఫ్ ఎక్స్ అవుతుంది. దీనికి హోల్ పవర్లో ఉందా n మైనస్ 2 ఎంత అవుతుందంటే n అవుతుంది. నెక్స్ట్ f డాష్ ఆఫ్ ఎక్స్ కావాలంటే మైనస్ కొసీకెన్ స్క్వేర్ కావాలి. మైనస్ కొసీకెన్ స్క్వేర్ కావాలి అంటే ఒక్కసారి చూడండి IN ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్
cot x whole power n-2 into cosecant square x into dx minus in-2 అవుతుంది. ఏమవుతుంది మనకి in-2. ఇక్కడ దీనికి ఒక మైనస్, దీనికి ఒక మైనస్ రాస్తున్నాం. ఇప్పుడు ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మనకి ప్లస్ అవుతుంది. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఇది ఎన్. అంటే మనకి ఫార్ములా ఏమవుతుందో చూడరా ఒకసారి. ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఈ మైనస్ ఎలాగే ఉంచుతున్నాను, ఇదిగో చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, కాట్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 మైనస్ in-2 రాసుకుంటూ వస్తాను. సో టోటల్గా దీనికి వాల్యూ ఏమవుతుంది, ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ ఎక్స్ హోల్ పవర్ n-1 బై n-1, ఓకే, n-1 మైనస్ in-2. సో టోటల్గా ఐఎన్ అంటే మనకు వచ్చిన వాల్యూ ఇది. కానీ నాకేం కావాలి, I4 కావాలి. I4 కావాలి అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లేస్లో 4 రాస్తున్నా. 4 రాస్తే 4 మైనస్ 1 అంటే అంత 3 బై 3 మైనస్ ఇక్కడ ఏం కావాలి మనకి I2 కావాలి. ఇప్పుడు I2 కావాలి అంటే ఏం రాయొచ్చు చూడండి ఒకసారి. I2 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, డైరెక్ట్ ఇక్కడ రాసేస్తాను చూడండి. ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ ఎక్స్ హోల్ పవర్ 3 బై 3 మైనస్ I2. ఇదిగో 2 కూడా తీసుకొచ్చి ఇక్కడ రాసేయండి. 2 కూడా ఇక్కడ తీసుకొచ్చి రాస్తే ఏమవుతుంది మనకి, మైనస్ 2 మైనస్ 1 అంటే ఎంత, ఇది 2 మైనస్ 1 అంటే మైనస్ ఆఫ్ కాట్ ఎక్స్ బై ఎంత అవుతుందా మనకి, 2 మైనస్ 1 అంటే 1 అవసరం లేదు, మైనస్ ఇక్కడ చూద్దాం మనకి ఇది ఎంత అవుతుందో చూడండి. ఈ టోటల్గా దీంట్లో ఉన్న టర్మ్స్లో మనకి I2 అంటే 2 మైనస్ 2 ఎంత అవుతుంది మనకి 0, 2 మైనస్ 2 ఎంత అవుతుంది 0, కాబట్టి 0 మనకి మిగిలిపోయింది ఇది, అదే కదా I2. ఇంటిగ్రల్ I0 ఓకే, ఇక్కడ చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ ఎక్స్ హోల్ పవర్ 3 బై 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇది ఎంత అవుతుంది మనకి కాట్ ఎక్స్ మైనస్ ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ I0 అంటే ఏమవుతుంది మనకి, I0 అంటే 1 ఇంటిగ్రల్ 1 dx అంటే ఎంత అవుతుంది x ప్లస్ c ఈజ్ ద ఆన్సర్. ఓకే, థర్డ్ ప్రాబ్లం చూద్దాం మనం ఇక్కడ. అబ్టైన్ ద రిడక్షన్ ఫార్ములా IN ఈక్వల్ టు ఇంటిగ్రల్ కొసీకెంట్ పవర్ nx dx. ఓకే, IN మనకి ఏమి ఇచ్చాడు చూద్దాం. మనకి IN ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కొసీకెంట్ పవర్ n-2 ఇంటూ x cosecant square x into dx, cosecant పవర్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని u అనుకుందాం, దీన్ని ఏమనుకుందాం అంటే v, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ uv ఫార్మ్ రాయాలి. ఇంటిగ్రల్ uv ఫార్ములా అంటే ఇంటిగ్రల్ uv dx ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇంటిగ్రల్ uv dx ఈజ్ ఈక్వల్ టు, ఈ ఇంటిగ్రల్ uv ఫార్మ్ రాసేటప్పుడు మీరు టెక్నికల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే u బయటకు తీసేయండి, మిగిలిపోయింది ఎంత ఇంటిగ్రల్ v ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ d బై dx ఆఫ్ u ఇంటిగ్రల్ v dx ఇంటూ హోల్ dx. ఓకే, రాద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు IN ఈజ్ ఈక్వల్ టు u అంటే ఎంత రాద్దాం మనం, కొసీకెంట్ పవర్ n-2 ఇంటూ x ఇంటిగ్రల్ cosecant square x into dx minus integral d by dx of cosecant power n-2 into x integral cosecant square x into dx okay na, into dx, that is equal to cosecant power n-2 into x integral cosecant square x anta minus cot x minus ఇంటిగ్రల్ d బై dx ఆఫ్ x పవర్ n అంటే ఎంత అవుతుంది మనకి, x పవర్ n అంటే మనకి ఫార్ములా ఏంట్రా, ఇక్కడ ఇంటిగ్రేషన్ అలాగే ఉంచుతున్నాను. x పవర్ n అంటే మనకి d బై dx ఆఫ్ n ఇంటూ కొసీకెంట్ పవర్ n-1 ఇంటూ d బై dx ఆఫ్ కొసీకెంట్ x ఇంటూ ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ x అంటే ఫార్ములా ఏంటి మైనస్ కాట్ x ఇంటూ dx దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ cosecant power n-2 into x into cot x minus n-2 into integral cosecant power n-3 into x d by dx of cosecant x అంటే ఫార్ములా తెలియాలి.
మైనస్ కొసీకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ఇంటూ మైనస్ కాట్ ఎక్స్ ఇంటూ ఎంత అవుతుంది మనకి డిఎక్స్. ఓకే రైట్, గుర్తుపెట్టుకోవాలి ఇది ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉంది. ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 రాశాను. నెక్స్ట్ మరి ఇది ఎక్స్ కాదు కదా, కాబట్టి d/dx ఆఫ్ ఇది రాయాలి, అంటే d/dx ఆఫ్ కొసీకెంట్ ఎక్స్. రైట్, నెక్స్ట్ ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎంత మైనస్ కాట్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ n-2 కాన్స్టెంట్ బయటకు లాగేశాను. నెక్స్ట్ కొసీకెంట్ పవర్ n-2 -1 అంటే -3. d/dx ఆఫ్ కొసీకెంట్ ఎక్స్ అంటే మైనస్ కొసీకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ యాజ్రీజ్గా రాశాను. ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే నెగిటివ్ లేదు ఇంకా. సో ఇక్కడ మనకి ఏం రాద్దాం మనం, దట్ ఈజ్ ఈక్వల్ టు ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొసీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ n-2 ఇంటూ ఇంటిగ్రల్ కొసీకెంట్ పవర్ n-3 ఇంటూ ఎక్స్ ఇంటూ కొసీకెంట్ ఇంటూ ఇదిగో కొసీకెంట్ ఇక్కడ యాజ్ ఈజ్ రాస్తున్నాను ఇంటూ కొసీకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది మనకి కాట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొసీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ n-2 ఇంటూ ఇంటిగ్రల్ కొసీకెంట్ పవర్ n-3 ఇంటూ కొసీకెంట్ ఎక్స్ అంటే దీనికి పవర్ 1 ఉంది. సో -3 + 1 అంటే ఎంత అవుతుంది కొసీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ కాట్ స్క్వేర్ అంటే కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ -1 ఇంటూ డిఎక్స్. మనకి ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ నుండి కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఇక్కడ రాస్తున్నా చూడండి, కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఈ కాట్ స్క్వేర్ ఎక్స్ అటు రాశాను అనుకోండి, ఈ కాట్ స్క్వేర్ ప్లేస్లో ఏం రాయొచ్చు మనం కొసీకెంట్ స్క్వేర్ -1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా రాద్దాం మైనస్ కొసీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ n-2 ఇంటూ ఇంటిగ్రల్ ఇది ఈ టర్మ్ ఇంటూ ఈ టర్మ్ రాస్తాను. సో టోటల్గా ఎంత అవుతుంది కొసీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఈ మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది ప్లస్ n-2 ఇంటూ ఇంటిగ్రల్ కొసీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్ n-2 ఇంటూ డిఎక్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ టర్మ్ మొత్తం ఒకటి, ఈ టర్మ్ ఒకటి, ఈ టర్మ్ ఒకటి. ముందు దీనితో దీనిని మల్టిప్లై చేస్తున్నా అంటే ఎంత అవుతుంది n-2 యాజ్రీగా రాశాను, కొసీకెంట్ పవర్ n-2 ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ రాశాను. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రాశాను, 1 ఇంటూ సేమ్ యాజ్రీజ్గా రాసుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు రాద్దాం మనం టర్మ్ ఏం రాద్దాం చూడండి, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొసీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ n-2 ఇంటూ -2 + 2 క్యాన్సిల్ అవుతుంది ఇంటిగ్రల్ కొసీకెంట్ పవర్ nx dx ప్లస్ n-2 ఇంటూ కొసీకెంట్ పవర్ n-2 అంటే ఏం రాయొచ్చు మనం in-2, ఎందుకంటే కొసీకెంట్ పవర్ n అంటే ఎంత in, కొసీకెంట్ పవర్ in అయింది అంటే కొసీకెంట్ పవర్ n-2 ఎంత అవుతుంది మనకి in-2. ఓకే, టర్మ్ ఇది వచ్చింది. మనం మొత్తానికి ఇదేమనుకుంటాం మనం దీన్ని in. ఇప్పుడు లెక్కలోకి వచ్చేద్దాం. in ఈజ్ ఈక్వల్ సో టోటల్గా ఈ టర్మ్ నాటి తీసుకొచ్చేయండి రా, అంటే మనకి ఏమేమి ఉందో చూద్దాం. ముందు లెక్క రాసిన తర్వాత చూద్దాం. మైనస్ కొసీకెంట్ పవర్ n-2 ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ n-2 ఇంటూ అబ్జర్వ్ చేయండి కొసీకెంట్ పవర్ nx dx అంటే దీన్ని ఏం రాయొచ్చు మనం in, అదే కదా in. నెక్స్ట్ ప్లస్ n-2 ఇంటూ in-2 రాయొచ్చు. ఈ టర్మ్ ఏదైతే ఉందో దీన్ని మూవ్ చేయండి రా, in ప్లస్ n-2 ఇంటూ in దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ కొసీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ప్లస్ n-2 ఇంటూ in-2 in కామన్ తీస్తే ఇక్కడ చూద్దాం, in కామన్ తీస్తే ఇక్కడ +1 ఉన్నట్టు, +1 ఇక్కడ -2 ఉంది అంటే టోటల్గా ఏం మిగులుతుంది మనకి n-1 మిగులుతుంది. ఈ టర్మ్ ఇక్కడ క్యాన్సిల్ చేసి స్టెప్స్ తగ్గిస్తున్నాను, ఇటు మూవ్ చేస్తాను అంటే అంత కొసీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ బై ఎంత n-1 ప్లస్ n-2 బై n-1 ఇంటూ in-2.
సో ఫైనల్గా మనకు మిగిలిపోయింది IN ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొసీకెంట్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ కాట్ ఎక్స్ బై ఎంత ఉంది ఇక్కడ n-1 ప్లస్ n-2 బై n-1 IN-2 ఇస్ ద ఆన్సర్. సో మనకి ఇది IN వాల్యూ. కానీ వాడు మనకి ఇంతటితో వదల్లా, లెక్కలు ఏమన్నాడు, కొసీకెంట్ పవర్ 5 వాల్యూ కనుక్కోమన్నాడు. అంటే ఏం చేయాలి మనం, పుట్ n ఈజ్ ఈక్వల్ టు 5 రాద్దాం. పుట్ n ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఏం రాద్దాం, I5 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొసీకెంట్ పవర్ ఇక్కడ చూద్దాం 5 - 2 అంటే ఎంత అవుతుంది 3x ఇంటూ ఎంత కాట్ ఎక్స్ బై 3 - 1 అంటే ఎంత అవుతుందిరా 4, అదే కదా. 5 - 1 అంటే 4 ప్లస్ ఇక్కడ చూద్దాం 3 n ప్లేస్లో 5 రాస్తున్నా అంటే ఎంత అవుతుంది 5 - 2 3 బై 4 ఇంటూ ఇది I3. నాకు ఎగైన్ మళ్ళీ I3 కావాల్సి వస్తుంది. I3 కావాల్సి వస్తుంది అంటే I3 ఈజ్ ఈక్వల్ మళ్ళీ తీసుకొచ్చి దీంట్లో రాసేయండి మైనస్ 3 - 2 అంటే ఎంత వచ్చింది మనకు 1 కొసీకెంట్ పవర్ 1 ఇంటూ ఎక్స్ నెక్స్ట్ ఎంత కాట్ ఎక్స్ బై ఎంత మనకి 3 - 2 అంటే ఎంత బై 2 ప్లస్ 3 - 2 అంటే ఎంత అవుతుంది 1/2 ఇంటూ I1. ఈ I1 అంటే ఏంటి, I1 కావాలి అంటే ఇంటిగ్రల్ కొసీకెంట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి లాగ్ ఆఫ్ సీకెంట్ కొసీకెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్, లాగ్ ఆఫ్ కొసీకెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్. సో ఈ వాల్యూస్ దీంట్లో రాస్తే ప్లస్ సి వస్తుంది. సో మనకి ఈ ప్రాబ్లం లెంగ్దీగా ఉన్న చాలా ఇంపార్టెంట్. సీకెంట్ చూస్తే ఆటోమేటిక్గా మీకు ఈ వాల్యూ వస్తుంది. సో సైను కాసు టాను సీకెంట్ ఈ 6 ప్రాబ్లమ్స్ నుంచి ఖచ్చితంగా గన్ షాట్ క్వశ్చన్ వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.